జనగణన విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారమని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమైందని తెలిపారు. కాంగ్రెస్ చెప్తేనే మేము కులగణన చేస్తున్నామని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. కాంగ్రెస్ చేసిన కులగణన ఓ తప్పుల తడకగా ఉందని విమర్శించారు. సగం మంది ప్రజలు ఈ కులగణనలో పాల్గొనలేదన్నారు డీకే అరుణ. వెనకపోతే మీరు గత నా పాత ప్రెస్ మీట్లు పోయినప్పుడు మీరు చూడండి, ఇలా జరుగుతున్నటువంటి కులగణన సందర్భంగా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నారని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేటటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది? ఈ కులగణన చేయడానికి మమ్మల్ని భయపడి కులగణన నిర్ణయం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటి మాటలు గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఫస్ట్ మొట్టగా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక. ఆ కులగణనలో చాలా మంది, సగానికి మంది పైగా పాల్గొననే లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా మేము చేసినాము, ఇది దేశానికి ఆదర్శము అని చెప్పేటటువంటి కులగణన ఏదైతే ఉందో అది పూర్తిగా